శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. చెప్పేది నేను కాదు, పరశుశిఖర క్షేత్ర బాలభగవాన్ ఈశ్వర భగవాన్ గారు. ఆ భగవాన్ గారే నా చేత చెప్పిస్తున్నారు. ఆయన శిష్యులు ఒక రోజున ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మచిలీపట్నం నుంచి ఒక భక్తుడు అనమాట, ఆయన అంకితమైన ఒక భక్తుడు వస్తారు. అంటే ఆయనకి ఒక సమస్య వచ్చింది. ఏమిటి అంటే ఆయనకి పిల్లలు ఎప్పటి నుంచో లేరు. అప్పటి వరకు ఆయన అడగలేదు పుడతారు అన్న ఆశతో. కానీ పుట్టకపోయేటప్పటికి ఇలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన భార్య ఒకటే పాపం ఆవిడ బాధపడుతుంటే భార్య భర్త ఇద్దరు కూడా పరశుశిఖర క్షేత్రంలో బాలయోగేశ్వర భగవాన్ దగ్గరికి వస్తారు. వచ్చి భగవాన్ మాకు సంతానం లేదు, ఎన్ని సంవత్సరాలని ఇలా చూడము, మమ్మల్ని ఆశీర్వదించండి అని వస్తారు. అలాగే ఇంకొక భక్తులు కూడా వస్తారు. మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు భగవాన్, మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి, కుదిరితే మీ దయ వల్ల మంచి సంబంధం. అలాగే ఒక భక్తులు కూడా వాళ్ళ అమ్మాయి వివాహం గురించి, మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు బాబా, మా అమ్మాయి కూడా మంచి సంబంధం కుదరాలి, ఇలా కోరికలతో, ఇలా అనేక రకాల కోరికలతో భక్తులందరూ వస్తూనే ఉన్నారనమాట. సరే, అప్పుడు ఆయన భగవాన్ గారు ఆయన అదేంటి అంకితమైన భక్తుడు ఉన్నారు కదా, నా భక్తుడితో అంటారు, మనము ఇప్పుడు ఏమి చేద్దాము మరి అని అంటే, అప్పుడు అంటారు, బాబా మనం ఇక్కడ ముందు ఒక యజ్ఞం చేద్దాం, మనం ఒక హోమం లాంటివి చేద్దాం, అమ్మ ఎలా చూపిస్తుందో కరుణ చూద్దాం అని అనుకుంటారు. బాలయోగేశ్వర భగవాన్ గారు అంకితమైన భక్తుడు, వీళ్ళు అనుకుంటారు. చాలామంది భక్తులు కూడా ఆ సమయానికి వస్తారు. సరేనని అక్కడ ఒక ప్లాస్టిక్ పేపర్తో పైన కప్పులాగా వేసి ఆ ప్లేస్లో వాళ్ళు ఒక హోమం మొదలు పెడతారు, చెయ్యాలని ఒక యజ్ఞం అన్నమాట. అమ్మవారి అనుగ్రహం కోసం మొదలు పెట్టేటప్పటికి ఉన్నట్టుండి బ్రహ్మాండంగా వాన కురుస్తుంది. అసలు అలా ఇలా అని చెప్పలేనంత అటువంటి బ్రహ్మాండమైన వాన వస్తుంది ఆ యజ్ఞం సమయంలో. ఆ యజ్ఞం ఎలా చేస్తున్నారో దానికంటే ఉధృతంగా వాన వస్తుందన్నమాట. అప్పుడు ఆ భక్తులు, ఆయన శరణాగతి భక్తులు, మరి మిత్ర భక్తులు, వీళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళు అంటారు, ఏంటి బాబా ఇలా వర్షం వస్తుంది మనం యజ్ఞం చేస్తుంటేను అని అనేటప్పటికీ భగవాన్ గారు అంటారు, ఇది కూడా ఒకందుకు మంచిదే, ఇదంతా అమ్మ అపారమైన కృప మనకి, ఆవిడ మనకి ఇది ఒక మహత్యంగా చూపిస్తున్నారు ఆవిడ మనకి అని చెప్పేసి భగవాన్ గారు అంటారన్నమాట. అప్పుడు పిల్లలు కావాలి అని చెప్పి వచ్చిన మహాభక్తుడు ఉన్నాడు కదా, హోమం చేయించారు కదా మా భగవాన్ గారు వాళ్ళ చేత, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఈ హోమం చేసిన సంగతి, అక్కడ అమ్మవారు గురించి అన్నీ ఆయన మర్చిపోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఒక మిత్రుడైన భక్తుడికి, భగవాన్ గారికి మిత్రుడైన భక్తుడికి అమ్మవారి కలలో కనిపిస్తుంది. కలలో కనిపించి, ఏమిటి నా సంగతే మర్చిపోయినారు, నన్ను ఇక్కడ ఏమీ మీరు ప్రతిష్ట చేయటం లేదు, ఏం చేయటం లేదు, ఎన్ని సంవత్సరాలైంది అని ఆవిడ చాలా భయంకరంగాను, పైగా ఆవిడ వెంటే అమ్మవారు వస్తున్నట్టుగాను అతడు చాలా చాలా భయపడిపోయి మిత్రుడైన ఇంకొక ముఖ్యమైన మిత్రుడైన భక్తునితో నాకు ఇలా కల వచ్చింది ఇలా సంగతి అని చెప్పగానే అప్పుడు వాళ్ళు బాలభగవానుడే కనిపిస్తుంది. ఆ మిత్రుడైన భక్తుడికి కలలో అమ్మవారు కనిపించడమే గాక, ఆయన వెళ్తుంటే ముందర వెనకాల వస్తున్నట్టు ఒక నీడ అనమాట, భయంగా గజ్జల చప్పుడు గాజుల చప్పుడుతో ఆయనకి వినిపించింది. దాంతో ఆయనకి చాలా భయం వేసింది అనమాట. అంటే అనన్య శరణాగతి అయిన వాళ్ళకి అంత భక్తి వెయ్యదు, భయం వెయ్యదు, కానీ ఆయనకి ఎప్పుడూ అలాంటి అనుభవం లేదు కదా, దాంతో ఆయనకి చాలా భయం వేసింది. అమ్మవారు ఇలా కనిపించిందని చెప్పేసి ఆ శక్తిని తట్టుకోలేకపోయినారు. ఆయన తట్టుకోలేక ఇంకొక భక్తునితో, ముఖ్యమైన మిత్రుడైన భక్తునితో ఆయన చెప్తారనమాట, ఇలా నాకు అమ్మవారు వచ్చింది ఇలా సంగతి అని చెప్తే
అప్పుడు ఈ శరణాగత భక్తుడు, మిత్రుడైన భక్తుడు వీరిద్దరూ కలిసి మహారాజు భగవాన్ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి భగవాన్ గారికి చెప్తారు అన్నమాట. ఇప్పుడు బాలయోగి భగవాన్ గారు ఆలోచిస్తారు, ఎందుకంటే ఆయన మహాశక్తి సంపన్నుడు కదా. ఆ బాలయోగి భగవాన్ గారు ఆ భక్తులు చెప్పగానే అలా ఆ భక్తుల వంక కరుణతో చూస్తారనమాట. దీనికి కోపము అలా అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాలి అని అనుకుంటారు కదా, కానీ అదేమో రోజులు గడిచిపోతున్నాయి. ఆ ముఖ్యమైన పనిని మర్చిపోతే అనన్యమైన శరణాగతి భక్తుడు ఉన్నారు కదా భగవాన్ గారికి, ఆయనకి మధ్యలో ఇలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఛానల్లో కూర్చున్నప్పుడు అమ్మను మర్చిపోయావా అన్నట్టుగాను, ఆ అమ్మను అక్కడ ప్రతిష్ఠించలేకపోతున్నామే మనం అని ఆయనకి ఏవేమో జాన్నల్లో అనిపిస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఆయనకి చాలా చిరాకు, కోపము, చెప్పలేని బాధ, మనసులోనూ భరించలేరు, పైకి చెప్పలేరు. అలా ఆయన మనసు అలా నిండిపోయి ఉన్నదన్నమాట. అది అనుకూలమైన రోజు వచ్చిందో ఏమో మరి. ఇప్పుడు ఆయన ఒక సంకల్పించారు. అలా అమ్మవారు కనిపించేటప్పటికీ ఆయనకి ఆ అమ్మ మరి సిద్ధదాత్రి చల్లంతల్లేను, ఆవిడ మన కోరికలు నెరవేరుస్తుంది. కానీ అమ్మ కదా, శక్తి స్వరూపిణి దుర్గామాత కదా, అందుకని ఆయన తట్టుకోలేక ఏమిటి బాబా, నాకు అనవసరంగా కోపం వస్తుంది, నాకు తెలియకుండా నేను నిగ్రహించుకున్నా కూడా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళి బాలయోగేశ్వర భగవాన్ గారిని అడుగుతారు. అడిగితే భగవాన్ గారు అంటారు, ఆ శరణాగత భక్తులతో నీకు తోచినట్టు నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన ఆజ్ఞ వేస్తారనమాట. ఇప్పుడు ఆ అమ్మని గురించి ఇంకా ఆలోచిస్తున్నాం. ఆ అమ్మని ఎలా మనం తెచ్చుకోగలగాలి, ఆ అమ్మని మనం తొందరలో ఆవిడ దర్శన భాగ్యం అవన్నీ చెయ్యాలి, ఆవిడని తెచ్చుకోవాలి, ఆవిడకి పూజలు చేసుకోవాలి, ఇవన్నీ కార్యక్రమాలు చేయాలన్న సంకల్పం ఇప్పుడు కలిగింది. అప్పుడు అంకితమైన భక్తులు అంటారు, ఏ మూర్తి గల అమ్మవారిని పెడదాం భగవాన్ అని అడుగుతారు. అప్పుడు భగవాన్ గారు చెప్తారు, సిద్ధిదాత్రి నవదుర్గల్లో 9వ అవతారం అయిన అమ్మవారు అనమాట. నవరాత్రిలో నవమి నాడు ఆవిడని పూజ చేస్తారనమాట. ఆ అమ్మవారిని సిద్ధిదాత్రిని మనం పెడదాము. ఆ అమ్మ కరుణతో చక్కగా తామర పువ్వు మీద కూర్చొని ఉంటుంది. ఆవిడకి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలము, ఈ 2వ చేతిలో గద, 3వ చేతిలో సుదర్శన చక్రము, 4వ చేతిలో శంఖము ఉంటుంది. ఆవిడ సిద్ధిదాత్రి అంటే మనం కోరుకున్న కోరికలు నెరవేర్చేటటువంటి చల్లని తల్లి కనుక అలాంటి విగ్రహాన్ని మనం పెడదాము అని బాలయోగేశ్వర భగవాన్ గారు అంకితమైన శిష్యుడికి చెప్తారనమాట. ఆ అమ్మవారు అసలు ఏమిటంటే ఆవిడ మా భగవాన్ గారు ఇలా అంటారనమాట, ఆ అమ్మవారిని సిద్ధులు, మానవులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు అందరూ పూజ చేస్తారు. అష్టసిద్ధులు ఇచ్చేటటువంటి మహా దుర్గావతారమైన అమ్మవారు. అయితే ఆ అమ్మవారు మనకి జ్ఞానం ఇస్తుంది, మోక్షం ఇస్తుంది, మనం కోరుకునే కోరికలు నెరవేరుస్తుంది అనమాట. మార్కండేయ పురాణంలో చెప్తారనమాట. ఆవిడ అణిమా సిద్ధి అనగా మనం ఏది చిన్నగా అవ్వటం అనమాట. మహిమా సిద్ధి అంటే పెద్దగా కూడా అవ్వగలదు ఆవిడ. గరిమా సిద్ధి అంటే భారంగా అనమాట, అంటే ఎలా కావాలంటే అలా అనమాట. లఘిమా సిద్ధి అంటే తేలికగా కూడా అనమాట, ప్రాప్తిస్తుంది అనమాట. కోరుకున్నది పొందటం అనమాట ఆవిడ మనకి ఇచ్చేదన్నమాట. కోరికలు తీరటం, ఇలా 8 రకాల సిద్ధుల్ని ఆవిడ మనకి ప్రసాదిస్తుందండి. శివపురాణంలో శివుడు ఆవిడ ఇద్దరు అర్ధనారీశ్వరులు అవుతారంట. అసలైతేనో సిద్ధిదాత్రి అని మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు. రాత్రి అమ్మవారే
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆ, ఆ, ఇదిగా చెప్తారు. ఆవిడే మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, ముగ్గురు అమ్మల అవతారం, త్రిమూర్తుల అవతారం కూడా అన్నమాట. అప్పుడు భగవాన్ గారు చెప్పగానే అంకితమైన భక్తుడు అంటారు, గురుదేవ, అమ్మవారి ప్రతిష్ట ఇక్కడే చేద్దాము, అమ్మ ఇక్కడే ఉన్నది, ఇక్కడే ఉంటానని అంటోంది అని ఆయన చెప్తారన్నమాట. చెప్పేటప్పటికి భగవాన్ అలాగే నీ ఇష్టం అని ఆశీర్వాదం ఇస్తారన్నమాట. అందువలన మనం ఆ అమ్మ అన్ని కోరికలు అందరి భక్తుల్ని చల్లగా చూసేది కనుక ఆ సిద్ధిదాత్రే అమ్మవారి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. పరశురామ క్షేత్రం ఆ పైన కొండ ఎక్కకుండానే మనకి కిందలోనే అమ్మవారిని మనం గనక ప్రతిష్ఠించుకున్నామంటే ప్రతి ఒక్కళ్ళ భక్తులు అందరూ వెళ్ళగలిగేటట్టు తేలిగ్గాను అమ్మ దర్శనం చేసుకోవచ్చు. చక్కగాను మనం ఆవిడ్ని కొలుచుకొని ఆశీర్వచనం కూడా, గురువుగారి ఆశీర్వచనం కూడా మనం తీసుకోవచ్చు. అక్కడే పక్కనే మనకు గోమాతలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనం అక్కడ ఇంకా ఎక్కువ గోమాతల్ని కూడా మనం చక్కగా మనం వాటిని పాలించేటట్టుగా కూడా మనం చేసుకుంటే మనకి ఇంకా చాలా చాలా మంచిది కదా. ఆవిడే అన్ని దేవతలు కొలువున్న గోమాత. బాలయోగీశ్వర భగవాన్ గారు భక్తుడికి చెప్తారు, నాయన నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొను, నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి. అలా బాలయోగీశ్వర భగవాన్ గారు అంకితమైన భక్తుడికి చెప్తారన్నమాట. బాలయోగీశ్వర భగవాన్ గారు ఆయన భావులు, పైగా ఆయన శివాంశ సంభూతులు కనుక ఆయన మహత్యం ఎలా ఉందో, ఆయన మనందరినీ ఎలా కనికరిస్తారో చూసుకుందాము. హర మహాదేవ. శివాయ గురవే నమః. తాడేపల్లి విజయ భ్రమరాంబ. బాగా వచ్చింది.